హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం అవటు గ్రంథి, థైరాయిడ్ గ్లాండ్. యాక్చువల్గా మానవ శరీరంలో వన్ ఆఫ్ ద ఎండోక్రైనల్ గ్లాండ్గా థైరాయిడ్ గ్లాండ్ని పిలవడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మన శరీరంలో ఎక్కడుంది, ఈ థైరాయిడ్ గ్లాండ్ని ఏ పేర్లతో పిలుస్తున్నాము అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు థైరాయిడ్ గ్లాండ్ని అవటు గ్రంథి అని పిలుస్తున్నాము తెలుగులో. అదేవిధంగా ఆడమ్స్ యాపిల్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇలాంటి థైరాయిడ్ గ్లాండ్ మానవునిలో మెడలో వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. ఇది థైరాక్సిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ విడుదలవుతున్న సందర్భంలో అయోడిన్ సహాయపడుతుంది. ఈ అయోడిన్ ఎక్కడి నుండి వస్తుంది అని అడిగినప్పుడు మనం తీసుకునే ఫుడ్లో అంటే అయోడైజ్డ్ సాల్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి ఈ అయోడిన్ అలా సహాయపడుతుంది. అన్ఫార్చునేట్లీ మనం తీసుకునే ఫుడ్లో అయోడిన్ లెవెల్స్ తగ్గినప్పుడు మనం ఫేస్ చేయబోయే ప్రాబ్లం సింపుల్ గాయిటర్, సామాన్య గాయిటర్. ఇది ఒక యాంగిల్. దీనికి సెకండ్ యాంగిల్లో చూసినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదల చేస్తున్నప్పుడు ఈ విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ సఫిషియెంట్గా రిలీజ్ కానప్పుడు మనకు క్రిటినిజం అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. క్రిటినిజం అనగా శారీరక ఎదుగుదల ఉండి మానసిక ఎదుగుదల లోపించడం, లాస్ ఆఫ్ మెంటల్ మెచ్యూరిటీ.